ఆగస్ట్ 24 దేవుని వాగ్దానం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. కీర్తనలు 27:10. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినం మనమందరం కలిగి ముందుకు వెళ్ళడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు ఉచితమైన కృప మనలను ఆయన వైపుకు నడిపిస్తూ ఉంటుంది. ఆయన మనలో ఉన్నాడు అనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవునిలో మనమందరం కూడా సంతోషించడానికి, ఆనందించడానికి వాగ్దానాలు మనలను బలపరుస్తూ ఉంటాయి. ఈరోజు వాగ్దానాన్ని కనుక మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ వాగ్దానము మనలను ఎంతో ఉత్తేజపడుతూ ఉంటుంది. చాలాసార్లు మనతో ఎవరూ లేనప్పుడు మనం ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాం. నేను ఒంటరి వాడిని అనే ఆలోచన మనకి కలుగుతూ ఉంటుంది. ప్రభు అంటున్నాడు, నీవు ఏమాత్రము ఒంటరి వాడివి కావు, నేను నిన్ను చేరదీస్తాను. మనల్ని చేరదీసేవాడు లేరు అని నువ్వు బాధపడని అవసరం లేదు. నిన్ను నీ సొంత తల్లిదండ్రులే విడిచిపెట్టినా కూడా, బంధువులు, స్నేహితులు ఎవరు నిన్ను విడిచినా నేను నిన్ను విడువను అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఆయన నిన్ను చేరదీసేటువంటి ప్రభు. కాబట్టి మన జీవితంలో ఏమాత్రం కూడా దిగులు చెందకూడదు, బాధ పడవలసిన అవసరం లేదు. దేవునిలో మనల్ని మనము కట్టుకునే వారంగా, మనకు మనము బలము తెచ్చుకునే వారంగా ఉండి ముందుకు వెళ్ళాలి. కానీ ప్రభువుని బట్టి మనం సంతోషించాలి, కానీ ఏమాత్రం దిగులు పడకూడదు, కలత చెందకూడదు అనే వాక్యము చాలా స్పష్టంగా మనలను బలపరుస్తుంది. నిన్ను చేరదీసేవాడు నీ ప్రభువు. అట్టి కృపాభాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారిని ఆశీర్వదించండి, బలపరచండి. వారికి కావలసిన మెండైన దీవెనలు మీరు కుమ్మరించండి. ప్రభువా, మమ్మల్ని ఎవరూ చేరదీయట్లేదని బాధతో ఉన్న వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో వారికి మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే ప్రతి బిడ్డను ఆశీర్వదించి కుటుంబాన్ని బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు నిరంతరం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.